దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు కూడి చేరి వచ్చిన సంఘబిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులు మనందరం కూడా శ్రద్ధగా వినడానికి ఇష్టపడదాం. అయితే వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు ఒక సంగతి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రార్థనకు త్వరగా జవాబు ప్రభు కృపలో కదా రావడాన్ని బట్టి. అయితే ఒక బాధాకరమైన ఒక విషయం ఏంటంటే అంటే దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతం చేశాడు, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు అన్న సాక్ష్యం చెప్పబడిన తర్వాత కూడా కదా ఓనసీమ లాంటి వాళ్ళు ఎవరో మనసులో ఉన్న ఆ ఉత్తేజాన్ని బట్టి కదా ఆ సంతోషాన్ని ఆనందాన్ని బట్టి దేవుడు ప్రార్థన ఆలకించాడు అన్న సాక్ష్యం చెప్పగానే చప్పట్లు కొట్టినా కూడా మిగిలిన వాళ్ళు చప్పట్లు కొట్టలేకపోవడం అన్నది నిజంగా బాధపడాల్సిన ఒక విషయమే. ఎందుకు తెలుసా? మీకు సంతోషం లేక కాదు, మీకు కూడా సంతోషమే కదా. వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు, నా దేవుడు మా ప్రార్థన ఆలకించాడు అన్న సంతోషం మీకు కూడా ఉంది. కానీ చాలామంది ఆసక్తి విషయంలో మాంద్యులైపోయారు. చాలామంది చల్లారిపోయిన ఒక స్థితిలోకి వెళ్ళిపోయారు. అందుకే ఏది వాళ్ళంతగా కదిలించలేకపోతుంది, ఏది వాళ్ళంతగా ప్రభావితం చేయలేకపోతుంది. మందిరానికి చక్కగా వస్తున్నారు కానీ దేంట్లో కూడా పాలు పంపులు పొందాలి. చాలా రోజుల క్రితం కూడా నేను చెప్పాను కదా, మందిరానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు కానీ ప్రతి దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయాలని. ఏదో సరే కానీలే ఏం కొడతాంలే, అవును హల్లెలూయా కదా, అలాంటి ఒక స్థితిలో దయచేసి ఎవరు కూడా ఉండద్దు కదా. అది ఎలాంటి ఒక స్థితికి గుర్తుగా ఉందా అంటే కనుక, ఒక దీపం ఒడిగట్టిపోయింది అంటారు కదా, నల్లగా మసిగట్టుకుపోయిన తర్వాత అది ఎలగదు. ఎంత వెలిగించాలని చూసినా అది ఎలగదు. కాస్త దాన్ని నలుపుకోండి, కాస్త దాన్ని సరి చేసుకొని మళ్ళీ వెలిగించుకోండి. ఈసారి ఇంకాస్త సంతోషంతో నోర్లు కూడా తెరచి దేవుణ్ణి స్తుతిస్తూ చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి ఒకసారి చప్పట్లు బిగ్గరగా కొడుతూ దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాస్త ఈ మాట మనసులో పెట్టుకోండి. నా మాట అర్థమవుతుందా? అది మనకే మంచిది కాదు. ఇప్పుడు చిన్నపిల్లలు కాస్త వయసులో ఉన్నవాళ్ళు ఒక పని చేయడానికి ఏదైనా వాళ్ళకి ఒక పని చెప్తే వాళ్ళు బాగా వేగంగా పరిగెడుతూ ఉంటారు కదా, ఉరుకులు తీస్తూ ఉంటారు, పరుగులు తీస్తూ ఉంటారు. అలా కాకుండా కాస్త వయసు పెరిగిపోయో లేదా ఇంకా వేరే ఇతర కారణాల వల్ల మెల్లగా కదలకుండా మెదలకుండా చిన్న చిన్న అడుగులు వేసుకుంటే అనుకో, అది పని చెప్పినోడికి మంచిది కాదు, వాడికి కూడా మంచిది కాదు, వాడు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? సరే, వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఇంకో విషయం, ప్రభు కృపను బట్టి ఈ వారం ఈ రీతిగా మీ మధ్య ఉండడం నాకు ఎంతైనా కూడా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఎప్పుడు నేను ఊరు వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చిన తర్వాత ఈ విషయం ఎవరైనా ఖచ్చితంగా చెప్తాను. ఇంచుమించుగా 10 రోజులు కదా, సోమవారం బయలుదేరితే మళ్ళీ బుధవారం సాయంత్రం ఇక్కడ దిగాను అంటే 10 రోజులు. సోమవారం మొత్తం ప్రయాణం తీసేయండి, బుధవారం మొత్తం ప్రయాణం తీసేయండి, 8 రోజులు కదా. ఈ 8 రోజులు అక్కడ దూలపల్లిలో హైదరాబాద్లో ఉన్నా కూడా 8 సార్లు కంటే ఎక్కువ ఖచ్చితంగా వాక్యం చెప్పారు కదా. 3 రోజులు ఉపవాస కూడికలు, 3 రోజులు ఖచ్చితంగా కంటిన్యూస్గా చెప్పాను, అంటే నా పుట్టినరోజుతో కలుపుకొని. అలాగే బుధవారం సాయంత్రం స్త్రీల కూడిక జరిగింది, శనివారం యవనస్తుల కూడిక జరిగింది, అదే రోజు సాయంత్రం మళ్ళీ ఉపవాస కూడిక జరిగింది, ఆదివారం ఆరాధన. ఆ తర్వాత సోమవారం దగ్గరగా 140 కిలోమీటర్లు వెళ్ళి రావడంతో కలుపుకుంటే అక్కడ అంతవరకు వెళ్ళి వేరే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తే అక్కడ కూడా దేవుని పని చేశాను. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ నూతనంగా వివాహం జరిగిన ఒక జంట కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటే అక్కడ కూడా వాక్యాన్ని అందించాను. నా మాట అర్థమవుతుందా? ఖాళీగా లేను, దేవుని పని మరచిపోలేదు. కాబట్టి నేను వాక్యం చెప్పేటప్పుడు, ఈసారి మీరు మానేసినప్పుడు, నేను ఏదైనా చెప్తున్నప్పుడు మీ అందరూ మంచోళ్ళు నాకు తెలుసు, కానీ హృదయం మోసకరం, దాని వ్యాధి చెప్పాలి, దాని వ్యాధి బహుఘోరం. మీ అందరూ మంచోళ్ళే, కానీ మీ మనసులు మంచి కావు.
నేను మిమ్మల్ని అంటలా, నా మనసు కూడా మంచిది కాదు. మనం అలా ఆలోచిస్తున్నప్పుడు మనసులో ఒక మాట, మరి నువ్వెందుకు మానేసా, మరి నువ్వు వాళ్ళకి చెప్పు. ఇలాంటి ఆలోచన వస్తుంది కాబట్టి మీ మనసులోకి సమాధానం చెప్తున్నా. 8 రోజులు ఉన్నప్పటికీ 8 సార్లు కంటే ఇంకెక్కువే అక్కడ వాక్యం చెప్పాను, దేవుని పని చేశాను. కాబట్టి శ్రద్ధగా నా మాటలు వినే ప్రయత్నాన్ని చేయండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మొదటి 2 వచనాల మాటలు ఒకసారి చూద్దామా. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనులను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు. ఒకసారి 4 మాటలు చెప్పండి. వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ వారిని వెళ్ళగొట్టాలి, వారిని వెళ్ళగొట్టాలి. ఇదే ఓడిగట్టి పోవడం అంటే చూసారా, పెద్ద ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు, కష్టపడడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. ఆ మాట పలికినంత మాత్రాన్ని మీకు ఏమన్నా అరిగిపోతుందా? వెళ్ళగొట్టాలని చెప్పండి, వెళ్ళగొట్టాలి. ఈ మధ్య కాలంలో మనం ధ్యానం చేసిన ఒక వర్తమానం ఏంటయ్యా అంటే, మనం నిబంధన జనులము, మనం దేవునితో, మనం దేహముతో, మనము దైవజనులతో నిబంధన చేసుకోవాలి, నిబంధనలో ఉండాలి. దేవుడు వెళ్ళగొట్టమన్న వారిని, దేవుడు వెళ్ళగొట్టమన్న వాటిని వెళ్ళగొట్టాలి, ఉంచకూడదు. వాటితో నిబంధన చేసుకోకూడదు. ఉండనిస్తే, ఉంచితే అది మనకు ఉరి కావచ్చును, నష్టం జరగక తప్పదు కదా. ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తాం. అయితే ఇక్కడ దేవాది దేవుడు మోసే ద్వారముగా ఇశ్రాయేలు సర్వ సమాజానికి తెలియజేస్తున్న ఒక సంగతి ఏంటయ్యా అంటే, ఇదిగో మీరు స్వాధీనపరచుకోబో దేశంలో 7 జాతుల వారు లేదా 7 గుంపులు ఉన్నాయి. మీరు వాటిని ఏం చేయండి? వెళ్ళగొట్టండి. మీరు వాటిని ఏం చేయాలి? నిర్మూలన చేయండి. మీరు వారిని ఏం చేయాలి? హతము చేయాలి. కనికరించకూడదు. వారితో మీరు నిబంధన చేసుకోకూడదని ఆయన మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుమైన మనము యుగాంతమందున మనకు బోధ కలుగు నిమిత్తము దృష్టాంతములుగా వారికి సంభవించిన సంగతులను గురించి తెలుసుకోవలసిన వారము, వారి యాత్రానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవలసిన వారమై ఉన్నాము గనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ విషయాలను గురించి చూసే కన్నులు, వినే చెవులు, తెరవబడిన హృదయాలు కలిగి ఆత్మ సంబంధమైన విషయాలను ఆధ్యాత్మిక కోణములో ఈ రాత్రి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. దేవుని చిత్తమైతే చదవబడిన ఆ లేఖన భాగంలో నుంచి ఒక్కొక్క విషయాన్ని లేదా ఒక్కొక్క గుంపు, ఒక్కొక్క జాతి గురించి కూడా ధ్యానం చేసే ప్రయత్నాన్ని చేద్దాం. అందుకుగాను ఈ భారాన్ని దేవుని మీదే వేసి నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుము అనే ఒక శీర్షికను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ఏంటంట ఈ శీర్షిక పేరు? ఏం పేరంట? నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుము అన్నది ఈ శీర్షిక, సిరీస్ పేరైతే కనుక ఈరోజు మొట్టమొదటిదిగా మనం ధ్యానం చేయబోతున్న ఒక వర్తమానం ఏంటయ్యా అంటే కనుక ఆ ఆర్డర్లోనే మనం ధ్యానం చేద్దాం. మొదట నువ్వు వెళ్ళగొట్టాల్సిన వారిలో ఎవరున్నారయ్యా అంటే కనుక హిత్తీయులను నువ్వు వెళ్ళగొట్టాలి. అంటే ఈనాటి మన ధ్యానాంశం ఏంటయ్యా అంటే హిత్తీయులను వెళ్ళగొట్టుము. ఈ సిరీస్ పేరు ఏం పేరు? నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుము అన్నది శీర్షిక పేరు అయితే కనుక ఈరోజు మనం ధ్యానం చేస్తుంది హిత్తీయులను వెళ్ళగొట్టడాన్ని గురించి. అసలు ఈ హిత్తీయులు ఎవరు? ఈ హిత్తీయులు దేని గుర్తుగా కనబడుతున్నారు? అసలు మొట్టమొదట ఈ హిత్తీయుల ప్రస్తావన ఆదికాండం 10వ అధ్యాయం 15 నుంచి కొన్ని మాటల్లో చూడగలుగుతాం. ఆదికాండం 10వ అధ్యాయం. కనాను
తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యబూసీలను, అమోరీలను, గిర్గాషీలను, హివ్వీలను, ఆర్కీలను, సీనీలను, ఇలా చాలా రకాలైన వారిని కనెను అన్న మాట అక్కడ కనబడుతుంది. ఇలా ఇంచుమించుగా 70కి పైగా జాతులు ఎలా ఉద్భవించాయన్న సంగతి మనకి అధ్యాయంలో కనబడుతుంది. అయితే హేతు సంతానమే ఈ హిత్తీయులు. అర్థమవుతుందా? జలప్రలయం తర్వాత నోవాహు కుమారుల నుంచి షేము, హాము, యాపేతు అను వారి నుంచి వచ్చిన వారే వీళ్ళందరూ కూడా. అయితే వీరిలో దేవుని ఏర్పాటులో ఉన్నవారు కొందరైతే కనుక దేవునికి దూరమైపోయి చెడిపోయిన వారు, పాడైపోయిన వారు, శపించబడిన వారు కొందరు ఉన్నారు. అర్థమవుతుందా? ఆ తరువాత ఆదికాండం 15వ అధ్యాయంలో కూడా వీళ్ళ గురించిన ప్రస్తావన మనం చూస్తాం. 15వ అధ్యాయం 19 నుంచి కొన్ని మాటలు. కేనీయులను, కనిజీలను, కద్మోనీలను, హిత్తీలను, పెరిజీలను, రెఫాయిలను, అమోరీలను, కనానీలను, గిర్గాషీలను, యబూసీలను నీ సంతానములకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన దేవుడు వీరందరినీ కూడా నేను నీ సంతానానికి అప్పగిస్తానని అబ్రహాముతో ఏం చేశారంట? నిబంధన. ఆదికాండం 10వ అధ్యాయంలో అసలు వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ జాతి ఎలా ఉద్భవించింది అని చూసాం కదా. దేవుడు దీవునందున వాళ్ళు కొందరైతే దేవునికి దూరం అయిపోయి శపించబడిన జనాంగంగా చెప్పబడుతున్న వారు కొందరు. ఆ తర్వాత ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు ఈ పలానా జాతిని, పలానా గుంపుని కూడా నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నానని అబ్రహాముతో చేసిన నిబంధనను మనం ఇక్కడ చూస్తున్నాం కదా. అదే ఆదికాండం 26వ అధ్యాయంలో 34-35 వచనాల్లో ఈ మాటలు కనపడతాయి. ఏశావు ఏం చేశాడయ్యా అంటే ఇద్దరు హిత్తీయులైన స్త్రీలను వివాహం చేసుకోవడం 34వ వచనం మనకు కనబడుతుంది. ఆ 35వ వచనంలో వీరు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన. నా మాట అర్థమవుతుందా మీకు? ఈ మాటలు ఎందుకు చూపించుకుంటా వస్తున్నానంటే కనుక మొదట మనం చదివిన ఆ ద్వితీయోపదేశంలోని మాటల్లో ఇదిగో ఈ పలానా 7 జాతుల వారు ఉన్నారు కదా, వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కనికరించకూడదు, వాళ్ళను ఏం చేయాలి? నిర్మూలన చేయాలి, హతం చేయాలి, వెళ్ళగొట్టాలి, వాళ్ళతో నువ్వు నిబంధన చేసుకోకూడదు, చేసుకుంటే కనుక అది నీకు ఉరి కావచ్చును అని చెప్పి హిత్తీలు ఎవరు చూసాం. శపించబడిన లేదా దేవునికి దూరం అయిపోయిన, పడిపోయిన, పాడైపోయిన ఒక జనాంగానికి గుర్తు అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, వీళ్ళందరినీ సంతానానికి నేనేం చేయబోతున్నాను? అప్పగించబోతున్నానని. వాళ్ళతో మీరు నిబంధన చేసుకోకూడదు. ముందు వచ్చిన ఇంకో మాట కూడా చూపిస్తే అసలు వాళ్ళతో మీరు సహవాసం చేయకూడదు. ఈ ఏశావు ఏం చేశాడు? ఇస్సాకు కొడుకు హిత్తీలలో 2 స్త్రీలను ఏం చేశాడంట? వివాహం చేసుకున్నాడంట. అందుకేమైందంట? ఇస్సాకుకు రెబ్కాకి అంటే అత్తమామలకు వాళ్ళ వల్ల మనోవేదన. అంటే మీకు అర్థం కావాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం హిత్తీలు అన్న ఈ గుంపుని, ఈ జాతిని మన మధ్య నిర్మూలన చేయాలి, హతం చేయాలి, వెళ్ళగొట్టాలి, కనికరించకూడదు, నిబంధన వారితో చేసుకోకూడదు. అసలు హిత్తీలు అంటే ఎవరని తెలుసుకుందాం, ఓకేనా? అయితే ఇంకొన్ని మాటలు కూడా చూద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 29వ వచనంలో కూడా మోషే 12 మందిని కనాను దేశాన్ని వేగు చూసి రమ్మని పంపించిన తరువాత తిరిగి వచ్చి వారు ఇస్తున్న రిపోర్ట్ కనపడుతుంది. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 29వ వచనంలో అమాలేకీలు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీలు, యబూసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీలు సముద్రము వద్దనున్న యొర్దాను నది ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పారంట. అయ్యా ఇదిగో నువ్వు మమ్మల్ని వేగు చూసి రమ్మని చెప్పావు కదా, ఫలానా వాళ్ళు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు, ఫలానా వాళ్ళు సముద్రం దగ్గర నివసిస్తున్నారు, ఇదిగో ఫలానా వాళ్ళు, అందులో హిత్తీలు కూడా ఎక్కడ నివసిస్తున్నారు? కొండ దేశములలో. హిత్తీల గురించి కదా మనం ధ్యానం చేస్తుంది. సో హిత్తీలు ఎవరని చెప్పబడుతున్న మాటలు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ హిత్తీలు ఎవరయ్యా అంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు మైదాన ప్రాంతంలోనో పల్ల ప్రాంతంలో ఉన్నట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? కొండల మీద ఉన్నారు. అక్కడ వాళ్ళు ఇష్ట వేసుకొని కూర్చున్నారు, అక్కడ వాళ్ళు స్థిరపడిపోయారు. ఇప్పుడు వాళ్ళని వెలగొట్టాలి, వాళ్ళతో యుద్ధం చేయాలి, వాళ్ళని నిర్మూలించాలంటే అంత ఈజీ విషయం కాదు. ఎందుకు? వాళ్ళు కొండ మీద ఉన్నారు, మనం కొండ కింద ఉన్నాం. ఇప్పుడు కొండ ఎక్కాలంటే మనం ఖచ్చితంగా కింద నుంచి పైకి ఎగబాగాల్సిందే. పైన ఉన్నాడు ఈజీగా మనల్ని కొట్టగలుగుతాడు, కానీ కింద నుంచి పైకి ఎగబాకుతున్నాం మనం, కొండను ఎక్కుతున్నాం మనం. కొండ మీద తిష్ట వేసుకొని కూర్చున్న వాటితో పోరాడడం అంత ఈజీ విషయం కాదు. అంటే హిత్తీలతో పోరాడడం అంత ఈజీ కాదు. ఒకసారి
మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, ఎవరంట? హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించాడంట, పడిపోయాడంట, దేవునికి దూరం అయిపోయాడంట. అలాంటి ఒక మహాజ్ఞానినే వాడు తిప్పేశారు, పడేశారు. కాబట్టి మనకేం అర్థం కావాలంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ విషయమే మనం కనికరాన్ని చూపకూడదు. వాళ్ళని నిర్మూలన చేయాలి, వాళ్ళని హతము చేయాలి, వాళ్ళని వెళ్ళగొట్టాలి. అర్థమవుతుందా? హిత్తీలను వెళ్ళగొట్టాలి. ఉండనిస్తే, వారితో నిబంధన చేసుకుంటే, వారితో సహవాసం చేస్తే అది మనకు ఊరి కావచ్చు, నష్టము తప్పదు. ఓకేనా? అర్థమైందా? సో హిత్తీల విషయంలో మనం ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో. అయితే ఇప్పుడు ఈ హిత్తీలు అంటే ఎవరు అనే మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిత్తీయులు అనే మాటకు ఎటమాలజీలో అంటే పేర్లకు అర్థం చెప్పే ఆ శాస్త్రంలో ఉన్న ఒక అర్థం ఏంటయ్యా అంటే భయపడే వాళ్ళు, భయము. హిత్తీయులు అన్న ఈ మాటకు అర్థం ఏంటంట? చెప్పాలి. అర్థం ఏంటంట? భయం. నువ్వు వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలంటే, నువ్వు వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకొని అందులో ఏ బాధ లేకుండా అన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉండాలంటే నువ్వు ఈ 7 జాతుల వారిని వెళ్ళగొట్టాలి. అందులో మొదట నువ్వు వెళ్ళగొట్టాల్సింది ఎవరినయ్యా అంటే హిత్తీయులను. వాళ్ళని ఉండనిస్తే అది చాలా చాలా డేంజర్. అది నీకు ఉరి కావచ్చు. హిత్తీయులను వెళ్ళగొట్టాలి అంటే, వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలంటే, వాగ్దాన దేశంలో స్వాధీనపరుచుకోవాలంటే, అక్కడ అన్ని ఆశీర్వాదాలను అనుభవించాలంటే నువ్వు ముందు భయాన్ని హిత్తీయులను వెళ్ళగొట్టాలి. అంటే భయాన్ని నీలో నుంచి వెళ్ళగొట్టాలి. నా మాట అర్థమవుతుందా? చాలా సందర్భాల్లో భయపడద్దు, ధైర్యంగా ఉండాలి అని ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా. రీసెంట్గా కూడా ఈ మధ్య కాలంలో కూడా మనం ధ్యానం చేసాం అమూల్యమైన విశ్వాసాన్ని గురించి. అమూల్యమైన విశ్వాసంలో ఏమేమి ఉంటాయంట? గొప్ప సమర్పణ ఉంటుంది, గొప్ప నిరీక్షణ ఉంటుంది, గొప్ప ధైర్యం ఉంటుంది, గొప్ప ఎంపిక ఉంటుంది, గొప్ప నిరాకరణ ఉంటుంది. అమూల్యమైన విశ్వాసంలో గొప్ప ధైర్యం ఉంది. మనమే ఆయన ఇల్లవ్వాలంటే తుదమట్టుకు మనం స్థిరముగా ఏం చేపట్టాలంట? ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును కదా. ఎందుకు ధైర్యంగా ఉండాలి అని ఎన్నో సందర్భాల్లో చాలా రీతులుగా మనం ఎప్పటికే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానం చేసాం. అయితే ఈ రాత్రి కూడా, ఈ రోజు కూడా వాగ్దాన భూమిలో మనం అడుగుపెట్టి అక్కడ ఆనందంగా ఉండాలంటే, ఆశీర్వాదాలను అనుభవించాలంటే మనము ఈ హిత్తీయులను వెళ్ళగొట్టాలి అనే కోణంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం, కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. హిత్తీయులను వెళ్ళగొట్టాలి అంటే భయాన్ని వెళ్ళగొట్టాలి, హతం చేయాలి, నిర్మూలన చేయాలి, కనికర పడకూడదు, ఉండనివ్వకూడదు. ఎందుకు? కొన్ని రకాలైన భయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతా ఉంటాయి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా చెప్పాలి. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా అంటే కీడు వస్తుందని భయపడేవాడు ఒకడు ఉన్నాడనేనా అర్థం? నా మాట అర్థమవుతుందా? భయాన్ని వెళ్ళగొట్టాలి, భయాన్ని అధిగమించాలి, భయాన్ని హతము చేయాలి, భయాన్ని నిర్మూలన చేయాలి. వాగ్దాన దేశంలో మనం అడుగు పెట్టాలంటే, వాగ్దాన దేశాన్ని మనం స్వాధీనపరుచుకోవాలంటే, అక్కడ అన్ని ఆశీర్వాదాలు అనుభవించగలగాలంటే కనుక హిత్తీయులను వెళ్ళగొట్టాలి. ముందు నువ్వు భయం, దాన్ని నువ్వేం చేయాలంట? వెళ్ళగొట్టాలి. ఇక్కడ మనకు కనబడుతున్న ఒక భయం ఏందయ్యా అంటే కనుక కీడు వస్తుందేమో అని భయపడే వాళ్ళు కొంతమంది ఉన్నారంట.
ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. ఇంకా కీడు రాలేదు, వచ్చుద్దేమోనని. నా మాట అర్థమవుతుందా? ఇంకా జరగలేదు, జరుగుతుందేమోనని. రేపటిని గురించి, భవిష్యత్తును గురించి భయపడేవారు కొందరు ఉంటారు. కీడు వచ్చునన్న భయం. అలాంటి భయం మనకుందా? ఈ రోగం ముదిరిపోతే, ఇదిగో ఎన్నిసార్లు రాసినా కానీ ఈ సప్లీ క్లియర్ కాకపోతే, ఉద్యోగం రాకపోతే, ఈ అప్పులు తీరకపోతే, బిడ్డలు పుట్టకపోతే, వివాహం జరగకపోతే, ఇంకా ఇవన్నీ అవ్వలేదు కానీ కీడు వస్తుందేమో, ఇది అయిపోతుందేమో, ఇది జరిగిపోద్దేమో, ఏమైపోద్దో, రేపు ఎలా ఉంటుందో, ఇంకెంత దారుణంగా మారిపోతుందో పరిస్థితి అని ఇవాళే ఇప్పుడే అన్ని బాగున్నప్పుడే భయపడతా ఉంటారంట వాళ్ళు. అలాంటి ఒక అనుభవం మనలో ఉందా? ఎనిమిది 850 మంది ప్రవక్తలను ఎదిరించిన తర్వాత యెజబెలు, ఎలియా రేపు నిన్ను ఈ టైంకి నేను ఉండనివ్వను, నువ్వు బతికితే గనక నా పేరు యెజబెలే కాదని ఒక సవాలు విసిరిందంట. అంతవరకు కర్మెలు పర్వతాన్ని ఎక్కి 850 మంది బయలు ఆశ్చర్యదేవి ప్రవక్తలకు సవాలు విసిరి ఆకాశం నుంచి అగ్నిని దింపి యెహోవాయే దేవుడని 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుని వైపుకు తిప్పిన ఆ రోషం కలిగిన ప్రవక్త, ఆ ధైర్యశాలి యెజబెలు ఒక మాట మాట్లాడంగానే భయపడ్డాడంట. భయపడి ఒక దిన ప్రయాణం అంత దూరం ఎక్కడికి పారిపోయాడు? అరణ్యంలోకి పారిపోయాడు. మరణాపేక్ష కలిగిన వాడై బదరి వృక్షం కింద కూర్చొని, ఎంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడినేం కాదు, నన్ను తీసేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత మొన్న మధ్య కాలంలో కూడా జ్ఞాపకం చేశాను దీని గురించి. షమ్రోను పట్టణంలో గొప్ప కరువు, బీభత్సమైన కరువు, బిడ్డలు కూడా పీక్కు తినేంత పరిస్థితిలో ఉన్నారంట. అలాంటి ఒక పరిస్థితుల్లో దేవుడు దైవజనుని ద్వారంగా సెలవిచ్చిన ఒక మాట ఏందయ్య అంటే కనుక, ఇదిగో రేపు ఈ సమయంకెల్లా ఈ కరువు అంతా పోబోతుంది, సమృద్ధిని మీరు చూడబోతున్నారని. అయితే రాజు ఎవరి చేతి మీద అయితే ఆనుకున్నాడో ఆ అధికారం అంటాడంట, దేవుడే కిటికీలు తీసినా కూడా ఇది జరగదని చెప్పాడంట. అర్థమవుతుందా? ఈ మాటలు మీకు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా మళ్ళీ అంటే కనుక, రేపటిని గురించిన భయం చాలా మందికి ఉంటుంది. రేపేంటి, రేపు ఎలా, ఇదే ముదిరిపోతే, ఇదే తీవ్రంగా మారిపోతే, నేను అనుకున్న భయంకరమైన పరిస్థితి జరిగితే ఏంటి ఏంటి ఎలా 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 అని రేపటిని గురించి, కీడు వస్తుందేమోనని భవిష్యత్తును గురించి భయపడేవారు ఎందరో ఉన్నారంట. అయితే దేవుణ్ణి ఎరిగిన నువ్వు, వాగ్దాన దేశం వైపుగా ప్రయాణం చేస్తున్నావు నువ్వు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్న నువ్వు, మొట్టమొదటిదిగా వెళ్ళగొట్టాల్సింది, నిర్మూలించాల్సింది, హతం చేయాల్సిందే ఈ భయాన్ని, హిత్తీయులను. ఎందుకో తెలుసా? ఇర్మియా గ్రంథం ఒక మాట చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం ఒక మాట చూద్దాం. రేపటిని గురించిన భయం నీకు ఉండకూడదు. 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన లేదా కలిగి ఉన్న ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి సమాధానకరమైనవే గాని, అవి మంచివే గాని, అవి హానికరమైనవి కావు. ఇదే యెహోవా నీ దేవుడు నీ విషయమై కలిగి ఉన్న ఉద్దేశం ఏదైతే ఉందో అది మంచిదే, అది మేలే, అది శ్రేష్టమైనదే, అది దీవెనే, అది ఆశీర్వాదమే కానీ అది కీడు కాదు, అది నష్టం కాదు, అది శాపం కాదు. నువ్వు భయపడాల్సిన సంగతి కాదు. రేపటి గురించి ఎవరు చింతిస్తారు? దేవుణ్ణి ఎరుగని వారు, దేవుణ్ణి కలిగి లేని వారు, దేవుడు అంటే ఎవరో తెలియని వారు రేపటి గురించి చింతిస్తారు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అర్థమవుతుంది నా మాట మీకు? మన గురించి ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు సమాధానకరమైనవే. ఇంకో మాట చెప్పాలా? నీ విషయమై దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో అది మాత్రమే జరిగిద్ది, అది మాత్రమే నెరవేరిద్ది. ఉదాహరణ, మానవ జాతి విషయమై దేవునికి ఉద్దేశం ఉంది. తన స్వహస్తాలతో, తన స్వరూపంలో, తన పోలిక చొప్పున చేసుకున్నాడు ఆయన. దేనికి? ఆయనతో సహవాసంలో వాళ్ళు ఉండాలని కదా. అయితే అపవాదిగాడు ఆ ఉద్దేశాన్ని పాడు చేయాలని అనుకున్నాడు, భ్రమపడ్డాడు.
అవ్వ చేత తప్పు చేయించాడు, పాపం చేయించాడు. సరే, ఇక దూరం అయిపోయారు కదా, ఇక దేవునికి మానవునికి మధ్య దూరాన్ని పెంచేశాను కదా, అయిపోయిందని అనుకున్నాడు. కానీ దేవుడే నరావతారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు కదా, ఆ శిక్షను తాను భరించాడు, ఆ శిలువ యాగంలో తాను మరణించాడు, ఆ దూరాన్ని తొలగించాడు, తెరను నడిమికి చించాడు. ఆయన ఏదైతే ఉద్దేశించాడో మొదటి నుంచి మళ్ళీ తిరిగి దాన్నే స్థిరపరిచాడు కదా. మానవ జాతి అంతా ఇప్పుడు ఆయనకి దగ్గర అయిపోయింది. ఎన్నటన్నిటికీ ఆయనతో నివసించి ఆ భాగ్యంలోనికి, ఆ సహవాసంలోనికి వచ్చేసింది. అపవాదిగాడు అనుకున్నా కూడా నీ విషయమై దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని వాడు ఆపలేడు. దేవుడు ఏది ఉద్దేశించాడో అదే జరిగింది. దేవుడు యోసేపుకు ఒక కళ ఇచ్చాడు. ఇదిగో, నువ్వు నీ అన్నలందరినీ అలబోతున్నావు, నీ పని ఒక్కటే లేచి నిలబడింది, వాళ్ళందరూ కూడా సాగిలు పడుతున్నారు నీకని. అన్నలకి అది నచ్చలేదు, అయినా వాళ్ళకి అది నచ్చలేదు, గుంటలో పడేశారు. ఇలా కాదురబ్బా, వాడిని తీసి మానసిక అమ్మేద్దాం, దూరదేశానికి ఇచ్చేద్దాం, ఇక ఎప్పటికీ వాడు మనల్ని చూడలేడు కాబట్టి ఆ దర్శనం నెరవేర్పు వాడి జీవితంలో జరగదు అని అనుకున్నారు కదా. కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టి అన్నలందరూ కూడా సాగిలు పడి సాష్టాంగపడి ఏమంటున్నారు, మేము నీ దాసులము. ఎవరి ఉద్దేశం నెరవేరింది? నీ అన్నలు నీ అయిన వారు అనుకున్నా కూడా నీ విషయమై ఉన్న దేవుని ఉద్దేశాన్ని నెరవేరకుండా ఆపలేరు. ఫరో అనుకుంటున్నాడు ఏమని, వీళ్ళు మనకంటే ఎక్కువైపోయేలా ఉన్నారు, వీళ్ళు పెరగకుండా వీళ్ళని ఆపాలి, ఎప్పటికీ మన కాళ్ళ కింద బానిసత్వంలోనే వీళ్ళని ఉంచుకోవాలి అని కదా. కానీ పెరగకుండా ఆపాలి అని ప్రయత్నం ఎన్ని చేసినా కూడా ఆ ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని కూడా వాగ్దాన భూమి వైపుగా నడిపించడానికి దేవుడు కోరుకున్న, దేవుడు ఎన్నుకున్న, దేవుడు ఏర్పరచుకున్న ఆ నాయకుడు అదే ఫరో ఇంట్లో పెరిగాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ ఐగుప్తు దేశంలోనే, ఆ ఐగుప్తు బానిసత్వం కిందే ఇశ్రాయేలు మగ్గిపోలేదు. వారు వాగ్దాన దేశం వైపుకి వెళ్ళారా లేదా? నా మాట మీకు అర్థమవుతుందా? అధికారులు అనుకున్నా కూడా నీ విషయమైన దేవుని ఉద్దేశాన్ని జరగకుండా ఆపలేరు. ఆఖరికి ఇంకో మాట, నువ్వు అనుకున్నా కూడా దేవునికి సంసోను విషయమై ఒక ఉద్దేశం ఉంది. ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను ఈ వ్యక్తి రక్షించాలి, ఈ వ్యక్తి కాపాడాలి, అందుకు ఈ వ్యక్తి నాకు నాజరు చేయబడిన వాడని. తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, గుండు గీశారు, కళ్ళు పీకేశారు, బందీ గృహంలో తిరగడ విసిరే వాడు చేశారు. ఎవరైతే సంసోను చూసి భయపడుతున్నారో వాళ్ళు ఈరోజు సంసోను ముందు నిలబడి అవహేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, వెక్కిరేస్తున్నారు. చేతులారా పాడు చేసుకున్నాం కదరా ఇలాంటి ఒక ప్రతిష్ట కలిగిన జీవితాన్ని, ఇలాంటి ఒక పిలుపును పోగొట్టుకున్నానే. కానీ సంసోను, అయ్యా తప్పు చేశాను, సంసోను పొరపాటు చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు, దేవుని వైపుకు తిరిగాడు. మరణ దినమున అతడు చంపిన వారి లెక్క, జీవిత కాలం అంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. నా మాట అర్థమవుతుందా? ఆఖరికి నువ్వు అనుకున్నా సరే పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, అయినా నువ్వు ఆయన వైపు ఈరోజు తిరగగలిగితే నీ విషయమై ఉన్న దేవుని ఉద్దేశాన్ని నీ పొరపాటు కూడా ఆపలేదు. అపవాదైనా కూడా, అయిన వారైనా కూడా, అధికారులైనా కూడా, ఆఖరికి నీ పొరపాటైనా కూడా నీ విషయమై దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని జరగకుండా ఆపలేవు. ఆయన మన విషయమై, ఆయన నా విషయమై, ఆయన నీ విషయమై కలిగి ఉన్న ఉద్దేశాలు రాబో కాలం ముందు అవి సమాధానకరమైనవి కానీ అవి హానికరమైనవి కావు. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, తప్పక దాన్నే జరిగిస్తాడు, తప్పక అదే నెరవేరుద్ది. యెజబెలు మాటో, అపవాదిగాడు ఆలోచనో, నీ మనసులో వాడు పెట్టిన భయమో అది జరగదు. నా మాట అర్థమవుతుందా మీకు? హిత్తీలను వెళ్ళగొట్టాలి. భవిష్యత్తును గురించిన భయం ఒకవేళ నీలో ఉంటే గనక దాన్ని తీసేయి, దాన్ని వెళ్ళగొట్టు. ఎందుకు తెలుసా? నిన్ను కష్టం నుంచి కాపాడిన అదే దేవుడు, నిన్ను 850 మందికి ముందు నువ్వు నిలబడి సవాలు విసిరితే గెలిపించిన అదే దేవుడు ఇవాళ కూడా, రేపు కూడా, భవిష్యత్తులో కూడా కాపాడతాడు, గెలిపిస్తాడు, నిలబెడతాడు. నా మాట అర్థమవుతుందా? ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి రేపటిని గురించిన భయం, భవిష్యత్తును గురించిన భయం నీలో నుంచి నువ్వేం చేయాలి? వెళ్ళగొట్టాలి. రెండవ భయం, త్వరగా నా మాటలు ముగించే ప్రయత్నాన్ని చేస్తాను. రెండవ భయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం.
వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. మొదటిదేమో భవిష్యత్తును గురించిన భయం, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. రెండవది మనకు కనబడుతున్న మాట, ఒకరోజు యేసుక్రీస్తు వారు మార్గమున పోచుండగా ఒక పుట్టి గుడ్డివాడు ఆయనకు ఎదురుపడాడంట. ఆయన నేల మీద ఉమ్మేసి బురద చేసి ఆ బురద అతని కళ్ళకు పూసి, నువ్వు సిలోయోమని కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్తే అతను వెళ్ళి కడుక్కోగా అతను చూపు పొందాడు. అందరూ ఆశ్చర్యపోయి నివరిపోయి, ఇతడు భిక్షకుడే కదా, ఇతడు పుట్టి గుడ్డివాడే కదా, కళ్ళు ఎలా వచ్చాయి, అసలు ఇతడు వాడా కాదా అని వెళ్ళి అడిగితే, అది నేనే, యేసయ్య నన్ను స్వస్థపరిచారు, ఎదుగాని ఎలా చేశాడు, ఆయనను బాగు చేశాడు అని చెప్పాడంట. ఆలోగా పరిచయాలు వచ్చారు. పరిచయాలు వచ్చి, ఇది ఎలా జరిగిద్ది, ఇది జరగడానికి అసలు వీల్లేదే అని కొందరు అనుకుంటే కనుక, కొందరేమో ఇది విశ్రాంతి దినం కాబట్టి ఈ రోజు అసలు స్వస్థపరచకూడదు అనుకుంటారంట. ఆలోగా యూదులు వచ్చారు. వాళ్ళకి ఇవేమి నమ్మబుద్ధి కాక అతని తల్లిదండ్రులు పిలిపించారంట. ఇదిగో ఈ వ్యక్తి మీ కొడుకేనా? మా కుమారుడే, మాకే పుట్టాడు. ఈ వ్యక్తి గుడ్డివాడేనా? పుట్టినప్పటి నుంచి గుడ్డోడే. మరి ఈ వ్యక్తి చూస్తున్నాడు ఏంటి? చూస్తున్నాడు నిజమే, కానీ ఎలా చూస్తున్నాడు? మాకు ఆడు పెద్దోడు అయ్యాడు, ఆవిడ వయసులో ఉన్నాడు కాబట్టి వాడిని అడగనని చెప్పారంట. వాళ్ళకి తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ వ్యక్తిని స్వస్థపరచడని. కానీ వారు యూదులకు భయపడి, మనుషులకు భయపడి వాళ్ళు ఏం చేశారంట? ఆయన పేరు ఎత్తడానికి వాళ్ళు ఇష్టపడలేదు. వెళ్ళేస్తారేమోనని, శిక్షిస్తారేమోనని. ఒకవేళ భవిష్యత్తును గురించిన భయం నీలో ఉందా? దాన్ని వెళ్ళగొట్టాలి. రెండు, మనుషులను గురించిన భయం నీలో ఉందా? దాన్ని వెళ్ళగొట్టాలి. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇదిగో నేను ఈ పని చేస్తే నా కులం నన్ను వెలేసిద్దేమో, ఇదిగో పలానా చోటికి నేను పోకపోతే, పలానా పనులు నేను సహకరించకపోతే, పలానా దాన్ని నేను అవనకపోతే, పలానా దానికి నేను అంగీకరించకపోతే నా ఇంటి పెరట వాళ్ళు బాధపడతారేమో. అర్థమవుతుందా? నేను బైబిల్ పట్టుకొని తిరుగుతుంటే మనుషులు నా గురించి ఎలా ఆలోచిస్తారో. కరెంటు బిల్లు పెంచేస్తారా? రేషన్ కార్డులు కట్ చేస్తారా? రిజర్వేషన్లు తీసేస్తారా? లబ్ధీలు లాభాలు పోగొడతారా? నా మాట మీకు అర్థమవుతుందా? మనుషులకు భయపడి, ఫియర్ ఆఫ్ పీపుల్. భక్తిలో రాజీపడి బతుకుతూ ఉన్నారు కొందరు. రోషం తక్కువ బ్రతుకుతారు కొందరు. కాంప్రమైజ్ అయిపోతారు కొందరు. నా మాట అర్థమవుతుందా? నీలో ఏ భయం ఉంది? మనుషులను గురించిన భయమా? నా మాట మీకు అర్థమవుతుందా? మనుషులకు భయపడి నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావా? దేవుడు అవునంటే అవును, దేవుడు కాదంటే కాదు, అంతే. మనుషులు బాధపడతారని, మనుషులు రానివ్వరని, మనుషులు వెలేస్తారని, మనుషులు దూరం పెట్టుకుంటారని, మనుషులు ఇంకేదో అనుకుంటారని, మనుషులకు భయపడి నువ్వు భక్తి చేస్తున్నట్లయితే కనుక నువ్వు హిత్తీలను వెళ్ళగొట్టాలి. లేకపోతే అది నీకు ఉరి కావచ్చును. సమయం లేదు కాబట్టి త్వరగా నా మాటలు ముగించే ప్రయత్నాన్ని చేస్తాను. ఏ విషయంలో మనుషులకు భయపడుతున్నావు? మనుషులకు భయపడి ఏ విషయాల్లో నువ్వు దేవుణ్ణి బాధపడుతున్నావు? దేవుడు వద్దన్న వాటిని కూడా చేస్తున్నావు, కొనసాగిస్తున్నావు, అంగీకరిస్తున్నావు, నిబంధన చేసుకుంటున్నావు, సహవాసంలో ఉన్నావు. అది నీకు ఉరి కావచ్చును, అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది. దాన్ని నువ్వు వెళ్ళగొట్టాలి. దాంతో నువ్వు నిబంధన చేసుకోకూడదు. భవిష్యత్తును గురించిన భయం, మనుషులను గురించిన భయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు త్వరగా చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, ఏంటంట, జీవిత కాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసముల్లో పాలువాడాయను. భవిష్యత్తును గురించిన భయం, కీడు వస్తుందేమోనన్న భయం. 2, మనుషులను గురించిన భయం. 3, మరణ భయం. 3 భయం ఏంటంట? హిత్తీలను నువ్వు వెళ్ళగొట్టాలి. ఉండనిస్తే, సహవాసం చేస్తే, వాళ్ళతో నిబంధన చేసుకుంటే అది నీకు ఉరి కావచ్చు, నష్టం తప్పదు. 3వ భయం ఏంటంటే కనుక ఫియర్ ఆఫ్ డెత్, మరణాన్ని గురించిన భయం. ఈ లోకంలో మహామహులు, గొప్ప గొప్ప వాళ్ళు, పేరు కట్టించిన వాళ్ళు అందరూ, వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు, వాళ్ళు రాజులు కావచ్చు, వాళ్ళు ధనవంతులు కావచ్చు, వాళ్ళు వ్యాపారవేత్తలు కావచ్చు, వాళ్ళు అందగాళ్ళు కావచ్చు, వాళ్ళు బలవంతులు కావచ్చు. కానీ
ప్రతి ఒక్కడు భయపడే ఒకే ఒక్క విషయం, చావు. ఒక నాస్తికుడైన పేరు మోసిన ఒక వ్యక్తిని తన జీవితంలో ఏదో సాధించి అప్పటికే చాలా ఇంటర్వ్యూలు చాలా మందిని చేశారంట, గొప్ప గొప్ప వాళ్ళు. అందుకని ఆ యానివర్సరీ సందర్భంగా ఆయన్ని కొత్తగా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారంట. చేస్తే ఒక ప్రశ్న అడిగారంట, నువ్వు దేనికి భయపడుతున్నావని. కళ్ళ నిండా నీళ్ళతో అతను ఇచ్చిన సమాధానం, నేను చావుకి భయపడతాను. నాకు చావు అంటే భయం. చావు తర్వాత ఏమైద్దో, చావు తర్వాత నేను ఎటు వెళ్తానో అన్న విషయాన్ని గురించి ఆలోచిస్తుంటేనే నాకు భయం కలుగుతుందని చెప్పాడంట. కానీ క్రైస్తవుడైన వాడు ఒక్కడు మాత్రమే చెప్పగలిగిన విషయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఈ లోకంలో ఈ మాట క్రైస్తవుడు తప్ప ఇంకెవరు చెప్పలేరు. నాకు చావు అంటే భయమే లేదు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్న మాట చావు లాభంగా, చావు ధన్యకరంగా, చావు మేలుగా, చావు ప్రయోజనకరంగా, చావును విలువైనదిగా చూసేవాడు ఒక క్రైస్తవుడు మాత్రమే. మరణ భయం క్రైస్తవుడికి మాత్రమే ఉండదు. మా జీవితాల్లో కూడా, మన జీవితాల్లో కూడా మేము కోల్పోయిన వారు ఎందరో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గురించి బాధపడమే కానీ ఏ రోజు మేము చచ్చిపోతే ఏమొద్దన్న భయం మాలో లేదు. ఎందుకు? చచ్చిపోతే మేము వెళ్ళేది దేవుని దగ్గరికి కాబట్టి ఇవాళ ఇప్పుడు చనిపోవడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. అర్థమవుతుందా? చనిపోయిన మా వారిని గురించి బాధ ఉంది, కలవలేకపోతున్నాము, కానీ ఖచ్చితంగా తర్వాత ఒకరోజు కలుస్తామని నిరీక్షణలో ఉన్నాం, ధైర్యంగానే ఉన్నాం, కానీ ఎప్పుడు భయపడలేదు. మరణ భయం ఒక క్రైస్తవుడికి ఎప్పుడు కూడా. స్టెఫెన్కు ఉందా? రాళ్ళు రువి చంపుతున్నా కూడా స్టెఫెన్ కళలో భయం లేదు కదా. కత్తులతో పొడిచారు, రంపాలతో కోసారు, తలకిందులుగా సిలువ వేశారు, రాళ్లతో కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, కానీ అపోస్తుల కళల్లో భయం. మిషనరీలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల వేల మంది నానా రకాలుగా చిత్రహింసలు గురి చేసి చంపినా కూడా వాళ్ళ కళలో కనిపించని ఒకే ఒక విషయం, భయం. ఒక క్రైస్తవుడి జీవితంలో ఉండకూడని ఒక విషయం ఏంటి తెలుసా? భయం. మరణాన్ని గురించిన భయం. ఎందుకు తెలుసా? ఆ మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికే ఆయన సశరీరునిగా రక్త మాంసముల్లో పాలువాడు ఈ లోకానికి వచ్చాడు. మరణం యొక్క బలం గలవాన్ని ఓడించాడు, మరణాన్ని గెలిచాడు, జయించాడు, సమాధిని ఓడించాడు. అర్థమవుతుందా? మరణ భయం మనలో ఉండకూడదు. ఉన్నన్ని రోజులు, ఆయన ఉంచినన్ని రోజులు ఉంటాను. బ్రతుకుట క్రీస్తే, సావైతే అది నాకు మేలే. భవిష్యత్తును గురించిన భయం, మనుషులను గురించిన భయం, మరణ భయం, ఇంకెన్నో భయాలు. అయితే ఆ భయం అని చెప్పబడుతున్న హిత్తీలను నువ్వేం చేయాలి? వెళ్ళగొట్టాలి, హతము చేయాలి, నిర్మూలము చేయాలి. కనికర పడకూడదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.